ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 70వ దావీదు కీర్తన 1వ వచనము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము అని ఇక్కడ దావీదు మహారాజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా, దేవా, నా సహాయమునకు త్వరగా రాయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీకు కూడా శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కుటుంబంలో ఆందోళన కలిగినప్పుడు, ప్రతి స్థితిగతులలో యెహోవా, దేవా, త్వరగా రాయ్యా, నాకు నీ సహాయము దయచేయని చెప్పి ప్రార్థించాలి. కానీ చాలామంది శ్రమ కలగగానే బాధ కలుగుతూ ఉంటే, కుటుంబంలో ఇబ్బంది కలుగుతూ ఉంటే దేవునికి ప్రార్థన చేయకుండా చాలామంది ఉంటారు. కానీ దావీదు మాత్రం ఆ రీతిగా లేడు. అసలు దావీదు గారు ఏ రీతిగా ఉన్నారు అంటే, ఆయనకు శ్రమ సంభవించినప్పుడు వెంటనే ప్రార్థించేవాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలుగుతున్న శ్రమలను, సమస్యలను, ఇబ్బందులను, బాధలను దేవుడు మాత్రమే తొలగించగలడు. కాబట్టి నీవు తప్పకుండా దేవుని సహాయం కోరు. దేవా, నా సహాయమునకు త్వరగా రాయ్యా. యెహోవా, నా దేవా, నాకు త్వరగా సహాయము చెయ్యి అని దేవునిని బతిమలాడాలి. అలా బ్రతిమలాడినప్పుడు దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తారు. ఆయన నీకు సహాయం చేస్తారు. ఎంతోమంది భక్తులు వారి శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో ఉన్నప్పుడు ఎంతగానో కన్నీరు విడుచుచు దేవునికి ప్రార్థించేవారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి మేలు చేశారు. కాబట్టి ఈరోజు నీకు కూడా దేవుడు మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారి కుటుంబాలలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. అయ్యా, ఎవరైతే నీ పాదాల దగ్గర సహాయం కోరుతున్నారో వారికి నీ సహాయమును పంపించండి తండ్రి. అయా, మేము ప్రార్థించినప్పుడు తప్పక మాకు సహాయం అందించే దేవుడు కదా తండ్రి. దావీదు గారు అది గుర్తెరిగి ప్రార్థించటం ప్రారంభించారు కదా తండ్రి. ఎన్నో మేలులు పొందుకున్నారు కదా ప్రభువా. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలైన వారందరూ నీ పాదాల చెంత చేరి ఏ సహాయం కోరుతున్నారో వారందరికీ నీ సహాయము దయచేయండి ప్రభువా. వారి బాధలలో, శ్రమలలో, ఇరుకులలో, సమస్యలలో నుంచి వారిని విడిపించండి. నీ సహాయము వారికి దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశాన్ని, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండియా. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండియా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి
ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నీ ప్రియబిడ్డలకు మీరు తోడుగా ఉంటూ రమ్మని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.